దేవుని నామాన్ని మహింకలను కాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం సమాజంలో అనేకమైన సిచ్యువేషన్లు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఆల్రెడీ మనకు బైబిల్లో ఉంటుంటాయి. అదేమిటంటే, మీరు పరుల ద్వారా నిందలు అనుభవిస్తారు, లేకపోతే నా నామమును బట్టి మిమ్మల్ని అనేక మంది దూషిస్తారు అని కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అనేక మంది నేనున్నాను కాబట్టి, మీరు నా బిడ్డలు కాబట్టి మిమ్మల్ని అనేక మంది దూషిస్తారన్న మాటలు కూడా మనకు బైబిల్ గ్రంథంలో అనేకమైన కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు ఎలా ఉంటామంటే, చేయొచ్చు, లేకపోతే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమని చెప్పినప్పుడు ఇది మనం చేయొచ్చేమో అన్నట్టు అనుకుంటుంటాం. కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఆ వాక్యం మనకు గుర్తురాదు. మనకి ఏమవుతుందంటే, మనమున్న ఆవేశంలో, మనమున్న కోపంలో మనం తిరిగి వాళ్ళని హాని చేసే ప్రయత్నం చేస్తాం. కానీ మనం ఎప్పుడైతే వాక్యాన్ని ఆ సమయంలో కూడా గుర్తు తెచ్చుకోగలుగుతామో, ఆ కోపంని మనం తెచ్చుకోకుండా ఆత్మకు అవకాశం ఇచ్చి మనం వాక్యాన్ని ఎప్పుడైతే గుర్తు తెచ్చుకోగలుగుతామో, అప్పుడు మన జీవితంలో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా వాక్యాన్ని గుర్తుపెట్టుకోగలగాలి. వినడం మాత్రం కాదు, కానీ గుర్తుపెట్టుకొని దాన్ని అప్లై చేయాల్సిన సమయంలో దాన్ని అప్లై చేయగలగాలి. ఇప్పుడు ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, లేకపోతే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడంటే, నేర్చుకుని ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతే సరిపోదు. అది ఎక్కడైతే అప్లై చేయాలో, అది ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ యూజ్ చేయగలిగినట్లయితే అతను నిజమైన విద్యార్థి అని, నిజమైన ఇంజనీర్ అని, లేకపోతే నిజమైన ఎంప్లాయీ అని చెప్తాం. అలాగే వాక్యాన్ని కూడా విని ఎక్కడైతే అప్లై చేయాలో అక్కడ అప్లై చేద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.